అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు కాంట్రాక్ట్ మ్యారేజ్' 53వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. మరి ఆయిషికి చెప్పకుండా అయాస్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? మరి ఈ స్టెఫీ ఎవరు? అయాస్‌కి తనకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఆయిషి, అయాజ్‌ల జీవితంలో ఈ స్టెఫీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? ఒక చూపు చూసి మొహం తిప్పుకున్నాడు అయాస్. బ్లాక్ షర్ట్ డ్రెస్‌లో హాట్ లుక్స్ ఉన్న ఆమె అయాజ్‌ని మెస్మరైజింగ్‌గా చూస్తూ హాయ్! ఐ యామ్ స్టెఫీ అని స్టైల్‌గా చెప్పి చేతిని ముందుకు చాపుతుంది ఆమె. ఆమె చేతి మీద బటర్‌ఫ్లైస్ టాటూని చూసి మొహం తిప్పుకున్న అయాస్ ఆమెనసలు చూడడు. ఆ అమ్మాయికు అయాజ్ మీద ఇంట్రెస్ట్ పెరిగితే అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని కూర్చొని హాయ్ అని చెప్పినా కనీసం చూడట్లేదంటే నీకు యాటిట్యూడ్ ఎక్కువని అనిపిస్తోంది హ్యాండ్సమ్ అని కవ్వింపుగా చూస్తుంది ఆ స్టెఫీ పిల్ల. సారీ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అయాస్ మొహం మీద చెప్పి బిల్ కింద మనీ ఉంచి పైకి లేస్తే తను కూడా లేచి ఒక్క నిమిషం అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి విసుగ్గా చూస్తున్న అయాస్ వాట్ అని అంటాడు. యు ఆర్ లుకింగ్ సో హాట్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని పొలైట్‌గా అడుగుతుందామె. అయాస్ ఖాన్ తెలుసుకున్నావు కదా! డోంట్ ఇరిటేట్ మీ అని అయాస్ రూమ్‌కి వెళ్తే అతని రూమ్‌కి ఎదురుగా రూమ్ అవ్వడంతో ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీ ఇంట్రెస్ట్ నేనే అయ్యేలా చేస్తాను మిస్టర్ అయాస్ ఖాన్ అని నవ్వుకొని వెళ్ళిపోతుంది స్టెఫీ. హోటల్‌కి వెళ్ళిన అయాస్ క్లయింట్స్‌తో మీటింగ్ కోసం ఫార్మల్స్ రెడీ అయితే మేనేజర్ గారు "సార్ క్లయింట్స్ వెయిటింగ్ ఫర్ యూ" అని చెప్తారు. హ్మ్. అని మొబైల్ తీసుకొని అయాస్ బయటికి నడిస్తే మేనేజర్ వెనుక నడుస్తారు. అయాస్ చూసి ఆ ఫార్మల్ క్లయింట్స్‌లో ఇద్దరు పైకి లేచి "హాయ్ మిస్టర్ అయాస్ ఖాన్" అని చేతిని ముందుకు చాపుతారు. "హలో ప్లీజ్ సిట్" అన్న అయాస్ టేబుల్‌కి ఎదురుగా క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటే "మా టీమ్‌లో మెయిన్ పర్సన్ మీకు ఇంట్రొడ్యూస్ చేయాలి. 1 మినిట్ అని ఇద్దరిలో ఉన్న ఒకతను ఒకరికి మెసేజ్ పంపితే 3 నిమిషాల తర్వాత బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్ వరకు ఉన్న బాడీకాన్ డ్రెస్‌తో స్టైల్‌గా వాక్ చేసుకుంటూ వస్తుంది స్టెఫీ. స్టెఫీని చూసి అయాస్ కనుబొమ్మలు ముడిపెడితే షీ ఈజ్ అవర్ లీడ్ స్టెఫీ అని అతను పరిచయం చేస్తే అతన్ని నష నిండిన కళ్ళతో చూస్తున్న స్టెఫీ నైస్ టు మీట్ యూ మిస్టర్ అయాస్ ఖాన్ అని చేతిని చాపుతుంది స్టెఫీ సైడ్ స్మైల్‌తో చేతిని ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇచ్చిన అయాస్ మీ టూ అని అంటాడు. షేక్ హ్యాండ్‌కే షేక్ అయిపోయిన స్టెఫీ అయాస్ గురించి పూర్తిగా తెలియక తనకు ఫ్లాట్ అయ్యేలా చేసుకోవాలని మనసులో ప్లాన్స్ వేసుకుంటుంది. 45 నిమిషాల మీటింగ్‌లో అయాజ్‌ను ఎన్ని వేల సార్లు చూసిందో కానీ, ఒక్కసారి కూడా ఆమెను చూడని అయాజ్ క్లయింట్స్ చెప్పే ప్రతి మాటను వింటూ ఫైల్స్ చూసి డీల్ ఓకే చేస్తాడయాజ్. థాంక్ యూ మిస్టర్ అయాజ్ ఖాన్ అని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కాక్టెయిల్‌ను ముగ్గురిలో ఇద్దరు అమ్మాయిలు కాబట్టి బీర్‌ను తెప్పిస్తాడు అతను. చియర్స్ అని అతని గ్లాస్‌లోకి వైన్ పోస్తే గ్లాస్ తీసుకొని జస్ట్ సిప్ చేసిన అయాజ్ వెల్ ఐ హావ్ టు గో. యూ గైస్ ఆర్ క్యారీ ఆన్ అని చెప్పి పైకి వెళ్ళిపోతుంటే 1 సెకండ్ అని అతని వెనకే పడిన స్టెఫీ ఈ నైట్ మీరు ఫ్రీయేనా అని అడుగుతుంది. లుక్ నాకు అమ్మాయిలను హర్ట్ చేసే అలవాటు లేదు. నువ్వు దేనికోసం నా వెనక పడుతున్నావో ఐ నో ఇట్. బట్ ఐ యామ్ మ్యారీడ్. నా వైఫ్‌ను మాత్రమే నేను లవ్ చేస్తున్నాను. సో డోంట్ ఇరిటేట్ మీ అని సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోతాడు అయాస్. అయాస్ మాటలకు అహం దెబ్బతింటే నిన్నెలా నా వశం చేసుకుంటానో వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ అయాస్ ఖాన్ అని పంతంగా అనుకొని తన ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకోకుండా తను కూడా హోటల్‌కి లోపలికి వెళ్ళిపోతుంది స్టెఫీ. ఆఫ్టర్‌నూన్ లంచ్ బ్రేక్‌లో శశికళ కోసం ఫుడ్ ఆర్డర్ చేసిన అభయ్ తీసుకొని ఆత్రంగా ఆమె క్లాస్ రూమ్‌లోకి వెళ్తాడు. వాటర్ తాగుతున్న శశికళ అభయ్‌ని చూడగానే పొరపోతే "ఏయ్! మెల్లిగా వాటర్ తాగడం కూడా రాదా నీకు?" అని ఆమె తల మీద తడతాడు అభయ్. అభయ్‌ని కోపంగా ఉరిమి చూస్తూ "నాకు నువ్వు కళ్ళెదురుగా పడినంత వరకు నేను బానే ఉంటాను. నువ్వు ఎదురు పడ్డాకే ఎక్కడ లేని కోపం, విసుగు వచ్చేస్తాయని" నిష్ఠూరంగా చూస్తూ అంటుంది శశికళ. "కొన్ని రోజులకు వాటి ప్లేస్‌లో ప్రేమ, ఇష్టం వస్తాయేమో. పగటి కలలు కనకు మిస్టర్ అభయ్. ఓకే. ముందు లంచ్ చేద్దాం రా" అని ఆమె చెయ్యి పట్టుకొని క్యాంటీన్‌కి లాక్కొని వెళ్తాడు అభయ్. "నాకొద్దు. నాకు బాక్స్ ఉందని" ఓపెన్ చేసిన శశికళ స్పూన్‌తో తింటుంటే గుమగుమ వాసనకు అభయ్ చేతిలోకి పేపర్ బ్యాగ్ వైపు చూస్తుంది. "నీకే తిను. అక్కర్లేదు. నేనేమనుకోను. కావాలంటే తిన్న తర్వాత తీరిగ్గా నా మీద కోప్పడు శశి" అని ప్రేమగా అంటాడు అభయ్. కోపంగా ఉరిమి చూస్తుంది శశికళ. ఉరిమి చూస్తున్న ఆమెను చూసి నవ్విన అభయ్ శశికళ నోట్లో వేడిగా ఉన్న చికెన్ షవర్మ పెడతాడు. కోపంగా చూస్తున్న తనకు మొదలైన క్రేవింగ్స్‌కు నోటికేదైనా కారంగా తినాలనిపిస్తుంటే మొహం తిప్పుకొని తింటుంది శశికళ. చిన్నగా నవ్వుకున్న అభయ్ టిష్యూ పేపర్‌తో చుట్టూ ఇంకోటి అందిస్తే అది కూడా పొట్టలోకి వేస్తుంది శశికళ. ఆమె బాక్స్ అతను తీసుకొని తింటూ కోక్ టిన్‌ను ముందుకు జరుపుతాడు అభయ్. ఆకలిగా అనిపిస్తుంటే అభయ్ వైపు చూడకుండా ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ బుగ్గల నిండా పెట్టుకొని తింటుంటే చెంపకి చెయ్యి పెట్టుకొని చూసిన అభయ్, "నువ్వు నార్మల్‌గా ఉన్నప్పుడు కన్నా కోపంలో ఉన్నప్పుడే బావుంటావు తెలుసా? కోపంలో పెద్దగయ్యి
నీ కళ్ళు, ముడుచుకునే పెదాలు. అఫ్‌కోర్స్ వాటి వెనుక నన్ను బాగా తిట్టుకుంటున్నావనుకో అని అభయ్ అంటే, తెలీదు. నువ్వు చెప్పావు కదా! అసలు కోపంగా ఉండనని. హిహి అని నవ్విన శశికళకు గొంతుకు అడ్డం పడితే వెక్కిళ్ళు మొదలవుతాయి. నాకు తెలుసు. ఏం తెలుసు? నీకు కాస్త తిక్కుందని. అభయ్ అంటే అభయ్ తొడను కసిగా నలిపేసి గిచ్చుతుంది శశికళ. అబ్బా రాక్షసి! దెయ్యంలా ఈ గిచ్చడాలేంటని తొడను రుద్దుకొని వాటర్ బాటిల్ క్యాప్ తీసిస్తాడు అభయ్. వాటర్ తాగి శాంతించిన శశికళ పైకి లేస్తే ఆగని ఆమె చెయ్యి పట్టుకొని ఆపిన అభయ్ టిష్యూతో శశికళ పెదాలను తుడిస్తే దగ్గరగా ఉన్న అభయ్‌ని చూస్తుంది శశికళ. అతని పెర్ఫ్యూమ్ స్మైల్ మత్తుగా అనిపిస్తే అభయ్ వెచ్చటి శ్వాస శశికళ నుదుటిని తాకుతుంది. అదుపు తప్పి ఇంకేవో ఆలోచనలొస్తుంటే అభయ్ నుదుటి మీద తారాడుతున్న జుట్టును చూసి మొహం తిప్పుకున్న శశికళ అభయ్ పో అనగానే థాంక్స్ ఫర్ లంచ్ అని వెళ్ళిపోతుంటే ఏయ్! ఈవినింగ్ వెయిట్ చేస్తుంటాను. నేనే డ్రాప్ చేస్తాను. క్యాబ్‌లో వెళ్ళిపోకని గట్టిగా చెప్పి తన క్లాస్ రూమ్‌కు వెళ్ళిపోతాడు. నైట్ బయటకొచ్చిన అయాజ్ తనున్న హోటల్ బాల్కనీ నుంచి బయటకు చూస్తూ ఆయుష్‌కి కాల్ చేస్తాడు. జోయాను జోకొడుతూ అయాజ్ బర్త్‌డేకు తనివ్వబోయే గిఫ్ట్‌కు అతనెలా రియాక్ట్ అవుతాడో ఊహిస్తూ నవ్వుకుంటున్న ఆయుషి మోగిన మొబైల్‌కు వెంటనే లిఫ్ట్ చేస్తుంది. హాయ్ మిస్టర్ ఖాన్ వర్క్ అయిపోయిందా? నాట్ యెట్. వన్ మోర్ డే పట్టొచ్చు. డిన్నర్ చేశావా? నువ్వు? చేశాను. జోయా ఏం చేస్తుంది? పడుకుంది అయాజ్. ఐ మిస్ యూ. నువ్వు పక్కన లేక నాకసలు నిద్ర రావట్లేదు అలకగా కంప్లెయింట్ చేసింది ఆయుషి. నవ్వుకున్న అయాస్ పక్కనున్న నేనేం చేయడానికి వీల్లేదు కదరా! అని అంటాడు. ఒకవేళ ఉంటే ఏం చేస్తావు మిస్టర్ ఖాన్? చాలా చాలా చేస్తానే. అసలెన్ని నెలల విరహాన్ని నేను అంచుకుంటున్నానో తెలుసా నీకు? నా ముందు చీరలు కట్టుకుంటూ రెచ్చగొడుతుంటే ఉఫ్! నా కష్టం నీకర్థం కాదే బాబు. వన్స్ నువ్వు హెల్తీ అయితే డే అండ్ నైట్ బెడ్‌రూమ్‌లోనే నిన్ను లాక్ చేస్తాను. ఎందుకు మిస్టర్ ఖాన్? కవ్విస్తూ అడిగింది ఆయుషి నవ్వుకుంటూ. బెడ్ మీద నువ్వుంటే నేను నీ మీద. చాలు చాలు ఆపేసేయండి మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. నేనింకా చెప్పడం పూర్తి కాలేదు మిసెస్ ఖాన్. నవ్వుకున్న ఆయిషి వెయిట్ చేస్తుంటాను. కమ్ ఫాస్ట్ అని కాల్ కట్ చేస్తుంది. నవ్వుకున్న అయాస్ నా బీవీకి కొత్తగా సిగ్గు కూడా వేస్తోందనుకోని కాలింగ్ బెల్‌కు గురుమూర్తి గారు అనుకుని డోర్ ఓపెన్ చేశాడు అయాస్. తొడలపైకి ఉండి పైన ఎదలు పొంగుతూ కనిపిస్తున్న డ్రెస్‌లో రెడ్ లిప్‌స్టిక్‌తో ఉంది స్టిఫీ. ఆమెను చూడగానే ముందు విసుగు, ఆ తర్వాత చిరాకొస్తే "నువ్వేంటి నా రూమ్‌లో" అని అడిగాడు సీరియస్‌గా అయాస్. "ఈ టైంలో హాట్‌గా ఉండే అబ్బాయి గదిలోకి ఎందుకొస్తుందో మీకు తెలియదా మిస్టర్ అయాజ్ ఖాన్" అని మత్తుగా అడుగుతుంది ఆమె. విసుగ్గా చూస్తూ "మార్నింగ్ నేను చెప్పింది నీ బుర్రకి ఎక్కినట్టుగా లేదు. అందుకే మళ్ళీ నాకు ఎదురుపడ్డావు. పెయిన్ అంటే ఏంటో నీకు చూపించక ముందే వెళ్ళిపో" అని అంటాడు అయాజ్. చూడగానే నీకు ఫ్లాట్ అయిపోయాను మిస్టర్ ఖాన్. ఐ యామ్ రెడీ టు థిస్ అని అయాజ్ చెయ్యి పట్టుకొని ముందుకొస్తుంది స్టెఫీ. చేతిని వెనక్కి లాక్కున్న అయాజ్ జస్ట్ గెట్ లాస్ట్ అని చివరిసారిగా బెదిరించాడు. అతని మీద పంతంతో, కోరికతో కళ్ళు మూసుకొని పోయిన స్టెఫీ తను పెరిగిన మోడర్న్ లైఫ్‌కు సంస్కారం మరిచి అయాజ్ గుండెల మీద పడి ప్యాంట్ పట్టుకుంటుంది. ఫట్ 5 అడుగుల దూరంలో కింద పడిన స్టెఫీకు తలంతా గిర్రున తిరుగుతుంటే దవడ కండరం విరిగినంత నొప్పికి భరుస్తూ అయాజ్ వైపే కోపంగా చూసింది. ఆమె ముందు సోఫా మీద కూర్చున్న అయాజ్ కాలు మీద కాలేసుకొని స్టెఫీ ముఖంలోకి చూస్తూ మిస్టర్ ఖాన్ ఓన్లీ ఫర్ మై వైఫ్. ఒళ్ళు కొవ్వెక్కి ముక్కు మొహం తెలియని మగాడి మీద పడే నీలాంటి చీప్ ఆడదానికి నా దృష్టిలో ఏ విలువ ఉండదు. గెట్ లాస్ట్ అని అరుస్తాడు అయాస్. మానంతో రగిలిపోతూ ఐ సీ యువర్ ఎండ్. నేనెవరో తెలుసా? ఒక నేషనల్ ఛానెల్‌కు కాబోయే ఎండీని, ఒక బిలియనియర్ కూతుర్ని అని అరుస్తుంది స్టెఫీ. నన్ను రెచ్చగొట్టి నీ లైఫ్‌ను బజార్‌కి ఈడ్చేలా చేసుకోకని అయాస్ డోర్ ఓపెన్ చేస్తాడు. రగిలిపోతూ వెళ్ళిపోయింది స్టెఫీ. స్టెఫీ వల్ల తన లైఫ్‌లో డిస్టర్బెన్స్ వస్తుందని గ్రహించని అయాస్ వెళ్లి షవర్ చేసి కాసేపు మాక్‌బుక్‌లో వర్క్ చేసుకొని మొబైల్ చేతిలోకి తీసుకుంటాడు అయాస్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్యాలెస్‌లో రికార్డయిన క్యాంప్స్‌లో ఆయిషిని చూస్తాడు. కిచెన్‌లోకి వెళ్ళడం, అమీర్ ఖాన్ గారితో నవ్వుతూ మాట్లాడడం, చిన్నబుచ్చుకున్న తల్లి మొహం చూస్తూ నవ్వుకున్న అయాస్‌పై 4 క్యామ్ కూడా చెక్ చేస్తాడు. బెడ్‌రూమ్స్‌లో నో క్యామ్స్ కాబట్టి ఆ ఫ్లోర్ హాల్ వరకే. ఆయిషి బెడ్‌రూమ్‌కి వెళ్ళడం మాత్రమే కనిపిస్తే ఆయిషి మొహాన్ని జూమ్ చేసి పెదవుల దగ్గరుంచుకున్న అయాస్‌కు మూడ్ సెట్ అవుతుంది. మార్నింగ్ నుండే ప్యాలెస్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటే ఆయిషి తల్లింటికి వెళ్తుంది. చాలా రోజులకొచ్చిన కూతుర్ని చూసి జయవర్ధన్ గారు ఇంట్లోనే ఉండిపోతే మనవరాలు కూతురితో సైలెంట్‌గా ఉండే ఇల్లు కలకలగా సందడిగా మారుతుంది. ఆయిషి ఆ అమ్మాయి శశికళ నాన్నగారికి ఇప్పుడెలా ఉంది? అని యశోద అడుగుతుంది. తెలీదమ్మా. బట్ అప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్‌మెంట్ ఉందని అయాజ్ గారు చెప్పారు. ఆయన కళ్ళు తెరిచాక కూతురు పెళ్లి కాకనే కడుపు తెచ్చుకుందని తెలిస్తే ఎలా తట్టుకుంటారే? నాకు కూడా అదే అనిపించిందమ్మా. నువ్వింకా టెన్షన్ పెంచకు. మామయ్య గారు, అయాజ్ గారు ఆయనకు అర్థమయ్యేలా శశికళ ఏ పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ అవ్వాల్సొచ్చిందో నచ్చచెప్తారు. పాపం తన తప్పేం లేదమ్మా.
అయినా ఒక ఆడపిల్ల తండ్రికి ఇంతకన్నా దుర్భరస్థితి ఏదైనా ఉంటుందా ఆయిషి? ఏంటో ఈ కాలంలో ఆడపిల్లకు సెక్యూరిటీనే లేదు. నువ్వొకటి మర్చిపోతున్నావమ్మా. ఆ రోజు డార్జిలింగ్‌లో అయాజ్ గారు టైంకి నన్ను సేవ్ చేయకపోతే ఈరోజు మీ కూతురు మీ కళ్ళ ముందు ఉండేదే కాదమ్మా. ఆయిషి ఏంటి ఆ మాటలు? కోపంగా వచ్చింది తల్లి స్వరం. నిజమే కదా అన్నాను. జ్యోతి అమ్మను బాగా మిస్ అవుతున్నాను. త్వరగా వేనాడ్‌ను వెళ్ళిపోవాలనుందమ్మా. అక్కడ వాతావరణం, మా బుజ్జిల్లు బాగా మిస్ అవుతున్నానని అంటుంది ఆషి. ఫోనుంది కదే మాట్లాడు. మనం దూరంగా ఉన్నా మన బంధాలు బలంగా ఉండాలి. మనసులు దగ్గరగా ఉండాలి ఆషి. ఇంకా మీ ఆయన ఫ్రీ అయ్యాకే నువ్వు తీసుకొని వెళ్లి 4 రోజులు సరదాగా ఉండేసి రండని యశోద చెప్తుంది. బ్లాక్ సూట్‌లో రెడీ అయిన అయాస్ బయటికి నడిస్తే డ్రైవర్ డోర్ ఓపెన్ చేస్తాడు. మేనేజర్ ముందు కూర్చొని ఎటు వెళ్ళాలో ఒక అడ్రెస్ చెప్తే, ఆ డ్రైవర్ ముందు భయపడి, తర్వాత అక్కడికి "ఎందుకు సార్? అది సేఫ్ ప్లేస్ కాదని" చెప్తాడు. వెనక కూర్చున్న అయాస్ "ఎందుకు సేఫ్ కాదు?" అని అడుగుతాడు. స్మగ్లర్లు, క్రిమినల్స్ ఎక్కువగా ఉండే ఏరియా సార్ అది. పైగా ఆ కెవిన్ అనే పెద్ద స్మగ్లర్ కూడా అక్కడే ఉంటాడు. వాడి స్థావరం కూడా అదే అని చెప్తాడు ఆ క్యాబ్ డ్రైవర్. కెవిన్ అని సైడ్ స్మైల్ ఇచ్చిన అయాస్ ఆహిల్‌కు మెసేజ్ పాస్ చేసి ఆగిన కార్‌కు "మీరిక్కడే ఉండండి గురుమూర్తి గారు" అని ముందుకు నడిచిన అయాస్‌కు శాండ్‌లో ఓపెన్ పార్టీ జరుగుతూ కనిపిస్తుంది. "సార్ జాగ్రత్త సార్" అని అయాజ్ అంటే, పూర్తిగా తెలియని గురుమూర్తి గారు అంటే, "వాడే నాతో జాగ్రత్తగా ఉండాలి గురుమూర్తి గారు." తాగుతూ డాన్సులు వేస్తున్న ఫారినర్స్ నుంచి తనని స్పై చేస్తున్న ముఖాల్ని గమనిస్తూ ముందుకు నడిచిన అయాజ్‌కు వెనుక నుంచి ఒక వ్యక్తి గన్ గురిపెట్టి "డోంట్ మూవ్" అని అంటాడు. వాడి స్థావరమే కాదు. వాడి మోటో కూడా ఏంటో తెలుసుకోవాలని సైడ్ స్మైల్ ఇచ్చిన అయాజ్ సైలెంట్‌గా నిలబడితే, మూవ్ అని ముందుకు నడిపించి, ఒక హాఫ్ కిలోమీటర్ వరకు నడిపించి కెవిన్ స్థావరానికి తీసుకొని వెళ్తాడు. సోఫాలో కాలు మీద కాలేసుకొని, వెనక జుట్టు పెంచుకొని పెరిగిన బారు గడ్డంతో, ఒళ్ళంతా టాటూలతో టేబుల్ మీదున్న డ్రగ్‌ను ముక్కుకు పీలుస్తూ కనిపిస్తాడు కెవిన్. వాడిని చూసిన అయాజ్ చుట్టూ స్కాన్ చేస్తాడు తన చిరుత కళ్ళతో. చాలా మందే వెపన్స్ పట్టుకొని కనిపిస్తే, వాడికి ఎదురుగా ఉన్న సోఫాలో క్రాస్ లెగ్ వేసుకొని కూర్చుంటాడు అయాజ్. వెల్కమ్ మిస్టర్ అయాజ్ ఖాన్. కేసే హో? నన్ను వెతుక్కుంటూ నా స్థావరానికి ఏ ధైర్యంతో వచ్చావని కెవిన్ అయాజ్‌ను తక్కువ అంచనా వేస్తూ నవ్వుతూ అడుగుతాడు. వెనక్కి వాలిన అయాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ యువర్ గట్స్. నా గురించి తెలిసి కూడా నా ఫ్యామిలీని స్పై చేశావు. సెకండ్ నువ్వు తలుచుకుంటే నేనిక్కడికి రాలేదు. నేను రావాలని ఫిక్స్ అయ్యాను కాబట్టే వచ్చాను. సో, ఎందుకు నా ఫ్యామిలీని స్పై చేస్తున్నావో స్ట్రెయిట్‌గా చెప్పు అని అడుగుతాడు అయాజ్. హహ! అని నవ్విన కెవిన్ స్మార్ట్. నాకు నీతో విరోధం కూడా మజా అనిపిస్తుంది అయాజ్ ఖాన్. కానీ నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్ళాలి కదా! అని తన మనుషులను చూస్తాడు కెవిన్. అందులో ముగ్గురు అయాజ్ తల చుట్టూ గన్స్ గురిపెడతారు. ఒక కిల్లింగ్ స్మైల్ ఇచ్చిన అయాస్ వెనక్కి ఆరాంగా వాలి పేరు కెవిన్. పైకి ఒక షిప్పింగ్ బిజినెస్‌కు సీఈఓలా ఉంటూ చేసేది స్మగ్లింగ్. ఇండియన్ అయిన నీ ఐడెంటిటీని హైడ్ చేసి ఒక కెనడియన్‌లా అందరిని నమ్మించి కలరింగ్ ఇస్తున్నావు. ఇలాంటి ప్లేసెస్ దీంతో కూడా కలిపి ఇంకో 3 ఉన్నాయి నీకు. పోలీసులు నిన్ను కనిపెట్టడం ఇంపాసిబుల్. కేసులు బోలెడు ఉన్నా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఫ్యామిలీని సీక్రెట్‌గా షిల్లాంగ్‌లో ఉంచావు. అండ్ నీ కన్నుపడిన కంపెనీ ప్రాపర్టీస్ వాటి ఓనర్స్‌ని బెదిరించి ప్రాణభయం పుట్టించి లాగేసుకుంటావు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు కోసం ఏదైనా చేసే మెంటాలిటీ నీది. యామ్ ఐ రైట్ యాక్సన్? అయాజ్ చెప్పిన నిజానికే కాదు, అసలు పేరు కూడా తెలియడంతో కొయ్యబారిపోయిన ఆ కెవిన్ అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట అని అంటాడు. నేను ఏదైనా అనుకుంటే పూర్తి చేసే వరకు మధ్యలో వదిలేయను. నా నెట్‌వర్క్ గురించి నీకు తెలియదు. కమింగ్ టు ద పాయింట్. ఎందుకు నా ఫ్యామిలీను స్పై చేస్తున్నావు? అది మాత్రం నాకు తెలియట్లేదు యాటిట్యూడ్ లుక్‌తో అడుగుతాడు అయాజ్. ఫస్ట్ రీజన్ మేరేకో తెర కంపెనీ షేర్స్ చాహియే. నేను చేసే ఇల్లీగల్ షిప్పింగ్‌కు నువ్వు అడ్డు రాకూడదు. బెంగుళూరు నా అండర్‌లోకి రావాలి. రెండూ జరగవు. నా వైఫ్‌ని ఎందుకు ఫాలో చేయించావు? దీని వెనుకున్న నీ మోటో తెలియాలని నేనిక్కడి వరకు వచ్చాను. అయాజ్ కాన్ఫిడెంట్‌కు అందుకు కారణం నేను చెప్పను. నువ్వే తెలుసుకో. నేనేదైనా ఆశపడితే దక్కించుకునే వరకు వదలను. నీకు వేరే దారి లేదు అయాజ్. ఒప్పుకుంటే నాతో నిన్ను పార్ట్నర్ చేసుకుంటాను. ఇంకా సంపన్నుడివి అవుతావు. నీకు తిరుగుండదు అయాజ్. ఎక్ బార్ సోచో. అని సైడ్ స్మైల్ ఇచ్చిన అయాజ్ బ్లేజర్‌ని సరిచేసుకుంటూ నేనే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. స్టాప్ దిస్ రైట్ నౌ. బిజినెస్‌లో హెల్తీ కాంపిటీషన్ ఎంజాయ్ చేస్తాను కానీ, ఇలా బ్యాక్‌డోర్ క్యాట్ గేమ్స్ అంటే సహించను నేను. నా కంపెనీ షేర్స్ కాదు కదా! ఆఫీస్, బిల్డింగ్ గేట్ కూడా టచ్ అవ్వనివ్వను. నువ్వు, నీ కంపెనీ, నీ సీక్రెట్ సామ్రాజ్యంగా ఉండాలంటే నన్ను గెలకు యాక్సన్ అని సీరియస్‌గా మాస్ వార్నింగ్ ఇచ్చి పైకి లేచాడు అయాస్. అయాస్ నిర్లక్ష్యమే కాదు అతని కంటి పాప కూడా బెదరకపోవడం కెవిన్ ఇగోని రెచ్చగొడుతుంది. పళ్ళు నూరుతూ తన మనుషులకు సైగ చేస్తాడు కెవిన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఒకడి చేతిని మోచేతి వరకు విరిచి వాడి చేతిలోని గన్ లాక్కొని కెవిన్‌కే గన్‌ని గురిపెడతాడు అయాస్.
ఏయ్! డ్రాప్ ది గన్స్ ఆల్ అని కెవిన్ ప్రాణభయంతో అరిస్తే, నన్ను చంపే ఛాన్స్ వచ్చినప్పుడే చంపాలి. వన్స్ నేను గన్ పట్టుకుంటే నీ ప్రాణమే కాదు, నీ మనుషులలో ఒక్కడి ప్రాణం కూడా మిగలదు. దిస్ ఈజ్ మై లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ కెవిన్. నా కంపెనీ వైపు చూసినా, నా ఫ్యామిలీ ఆస్-పాస్ తెరా వెహికల్స్ కనిపించినా తగలబెట్టేస్తాను. నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ చంపడం నాకు పెద్ద కష్టం కాదు. యాద్ రఖ్నా అని సీరియస్‌గా బిగించిన దవడ కండరాలతో చెప్పి ఆ గన్ను తిప్పి పైన ఫ్లోర్‌కు షూట్ చేశాడు అయాస్. నిమిషాల్లో ఫైర్ అంటుకుంటే కెవిన్ మనుషులు భయంతో వెనక్కి అడుగులు వేస్తాడు. ఎలా వచ్చాడో అలాగే రాయల్‌గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అయాస్. బాస్ వెళ్ళిపోతున్నాడతను అని తన మనిషి చెప్తే వెళ్ళని. వాడికి కెవిన్ దెబ్బ ఎలా ఉంటుందో చూపించే టైం దగ్గరలోనే ఉంది. వాడి వైఫ్‌ను ఎందుకు స్పై చేస్తున్నానో వాడికి తెలిసేలోపు నేననుకున్నది జరిగిపోతుందని నవ్వుకుంటాడు కెవిన్. అక్కడి నుంచి హోటల్‌కి వచ్చిన అయాస్ అప్పటికప్పుడు ఉన్న ఫ్లైట్‌కు టికెట్స్ బుక్ చేయమని గురుమూర్తి గారికి చెప్పిన అయాస్ క్యాబ్‌లో ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటాడు. 3 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత డ్రైవర్ ఎయిర్‌పోర్ట్‌లో రెడీగా ఉంటాడు. సెల్యూట్ చేసిన అతనికి హెడ్ వేవ్ చేసి గురుమూర్తి గారికి ముందుగా ఆయన ఇంటి ముందు డ్రాప్ చేసి బాగా భయపడ్డారు. రేపు లీవ్ తీసుకొని ఎల్లుండి నుంచి ఆఫీస్‌కు రండని అయాస్ అంటే సరే సార్ అని ఇంటికి వెళ్ళిన ఆయన ఓ బీపీ టాబ్లెట్ వేసుకొని నిద్రపోతారు. ప్యాలెస్‌కి వెళ్ళేసరికి బయట పోర్టికో నుండి గార్డెన్‌లో మాత్రమే లైట్స్ వెలుగుతుంటే లోపలికి నడిచిన అయాస్ బెడ్‌రూమ్‌కు షర్ట్ బటన్స్ రిమూవ్ చేసుకుంటూ నడుస్తాడు. జోయాపై చెయ్యేసుకొని అటు తిరిగి నిద్రపోతున్న ఆయిషీని చూసి నవ్వుతూ బెడ్‌పై చేరిన అయాస్ ఆయిషీ నడుము చుట్టూ చెయ్యేసి అలసటతో కళ్ళు మూసుకున్నాడు. తెల్లవారుజామున 3 అవుతుంటే నడుము మీద తెరుస్తున్న బరువుకు ముక్కును తాకుతున్న పరిమళానికి నిద్రలోకి అయాజ్ వైపు తిరిగి అతని గుండెల్లో మొహం దాచుకుంది ఆయిషీ. మార్నింగ్ అవుతుంటే గరుకు గడ్డం పరుచుకున్న బుగ్గ మీద చల్లటి కోమలమైన పెదవుల స్పర్శకు కళ్ళు తెరిచిన అయాస్ తనని చూస్తున్న ఆయిషీని చూసి కూర్చుంటాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఖాన్ నవ్వుతూ చెప్పిన ఆయిషీ పగులు కక్కే కప్‌ని చేతికిస్తే కప్ తీసుకున్న అయాస్ నిన్ను చూశాక నా మార్నింగ్ బ్రైట్‌గా మారింది మిసెస్ ఖాన్ అని కప్ పక్కన పెట్టేసి ఒడిలోకి ఆయిషీని లాక్కున్నాడు. ఎప్పుడొచ్చావు? ఎర్లీ మార్నింగ్ రా మేబీ 3:30 అయ్యుంటుంది. ఆఫీస్ మూడ్ లేదు. నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే రేపటికి ఈరోజు ఎనర్జీ ఫిలప్ చేసుకొని ఆఫీస్‌కి వెళ్తానని చెప్తాడు అయాస్. ఆహా! అని అయాస్ మొహంలోకి చూసిన ఆయిషీ ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అయాస్ అని అడుగుతుంది. తప్పదు. మా మావయ్య, మీ మావయ్య భుజాల మీద కొండంత బరువునుంచారు ఆయిషీ అని ఆయిషీ నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి, బుగ్గ మీద ముద్దిచ్చి కొరుకుతాడు అయాస్. నొప్పికి కళ్ళు గట్టిగా మూసి తెరిచిన ఆయిషీ అయాస్ వైపు తిరిగి షర్ట్‌లెస్‌గా ఉన్న అతన్ని చూసి ఛాతీ మీద అరచేతి నిలిపితే జుట్టును చెవి వెనక్కి సర్ది ఐ మిస్ యూ అని హగ్ చేసుకుంటాడు గాఢంగా అయాస్. నేను కూడా ఆర్ యూ ఓకే అయాస్? మతలబ్ ఓకే అన్నట్టు కనిపించడం లేదు నాకు. అందుకే అడిగాను. ఏదో హైడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు. నథింగ్ రా! ఫ్రెష్ అయ్యి వస్తాను. జోయా ఎక్కడ? అని అడుగుతాడు. కింద ఉంది. మావయ్య ఫ్రెండ్ ఒకరు ఒక క్యూట్ పప్పీని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఎంత ముద్దుగుందో! మిస్టర్ ఖాన్ మీ కూతురు దాన్ని నలిపేస్తోందని ఆయిషీ అంటుంది. నవ్విన అయాస్ నేనే ఈరోజు జోయాని స్కూల్‌కి డ్రాప్ చేస్తాను. ఫ్రెష్ అయ్యి వస్తాను. బట్టలు తీసిపెట్టని ఆయిషీ నడుము గట్టిగా ఒత్తి అరిపించి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోతాడు అయాస్. నడుము రుద్దుకొని అయాస్ కోసం ఒక నార్మల్ షర్ట్, జీన్స్ తీసిపెట్టిన ఆయిషీ బెడ్‌ని సర్ది అయాస్ లగేజ్ బ్యాగ్ ఓపెన్ చేసి మెయిడ్‌ని పిలిచి లాండ్రీకి ఇవ్వబోయి ముక్కుకు స్ట్రాంగ్‌గా తగిలిన లేడీస్ పెర్ఫ్యూమ్‌కు నొసలు ముడేస్తుంది ఆయిషీ. మేడం హా! అని మెయిడ్‌ని చూసి జాగ్రత్తగా వాష్ చెయ్యి అని చెప్పి క్లాత్స్ ఇచ్చిన ఆయిషీ అయాస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. టవల్‌తో బయటకొచ్చిన అయాస్ ఆయిషీ తీసిపెట్టిన డ్రెస్‌నే వేసుకుంటుంటే మిస్టర్ ఖాన్ అని పిలుస్తుంది ఆయిషీ. నువ్వు క్లయింట్ మీటింగ్ కోసమే కదా మేఘాలయ వెళ్ళింది? అయాస్ వాట్ హ్యాపెండ్? నువ్వు అటెండ్ అయిన మీటింగ్‌లో అమ్మాయి కూడా ఉందా? వెనక్కి తిరిగి ఆయిషీని చూస్తూ ఆమె ముందుకొచ్చిన అయాస్ ఉంది అయితే అని అడుగుతాడు. నథింగ్ ఊరికే అడిగానని ఆయిషీ అయాస్ షర్ట్ బటన్స్ పెడుతుంది. అనుమానిస్తున్నావా నన్ను? నో నువ్వెప్పటికీ తప్పు చేయవు మిస్టర్ ఖాన్. ఐ ట్రస్ట్ యూ. నాకేమీ అనుమానపు జబ్బు లేదని ఓరగా తలెత్తి అయాస్ కళ్ళలోకే చూస్తూ అంటుంది ఆయిషీ. చిన్నగా నవ్విన అయాస్ ఆయిషీ నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కొని గడ్డం పట్టుకొని తలని పైకెత్తి పెదాలు అందుకునే సమయానికి డోర్‌ను దడేల్మని తెరుచుకుంటే ఆయిషీ ఉలిక్కిపడి అయాస్‌ను నెట్టేస్తుంది. డాడీ అని పరిగెత్తుకొని వచ్చిన జోయా నాకేం తెచ్చావ్? అని అడిగితే ఎత్తుకుంటాడు అయాస్. బాకీ పడ్డావ్. నువ్వే ఇవ్వాలని ఇంటెన్స్డ్‌గా ఆయిషీనే చూస్తూ చెప్పిన అయాస్ వెళ్ళిపోతే చెయ్యి మొహానికి అడ్డుపెట్టుకొని నవ్వుకుంటుంది ఆయిషీ. కిందకు వెళ్ళగానే జోయా తండ్రికు డాడీ సీ మై న్యూ పప్పీ అని తన చేతిలోకి తీసుకొని పిసుకుతుంది జోయా. అలా చెయ్యకూడదు జోయా. అది స్మాల్ డాగీ కదా! జెంటిల్‌గా పట్టుకోవాలని తండ్రి చూపిస్తే ఓకే అని తలూపుతుంది బుజ్జిది. కాలేజ్‌కు రెడీ అయిన శశికళ అయాస్‌ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వితే ఇంతకు ముందులా ఆమె ముఖంలో వైరాగ్యం కనిపించకపోవడంతో గుడ్ మార్నింగ్ శశికళ అని నవ్వుతూ చెప్తాడు.
"ఛీ! సీ మై పప్పీ" అని జోయా చూపిస్తే, "అవును. చాలా క్యూట్‌గా ఉంది జోయా" అని తెల్లగా ఉన్న పప్పీ తల నిమురుతుంది శశికళ. మోగిన మొబైల్‌కు లిఫ్ట్ చేసిన అయాస్ అవతల నుంచి చెప్పింది విన్న అతను శశికళని చూస్తూ, "శశికళ కమ్ విత్ మీ" అని గంభీరంగా చెప్తాడు. కాలేజ్‌కేమో అనుకున్న శశికళ, "డ్రైవర్ ఉన్నారు కదా సార్, తను డ్రాప్ చేస్తారని" అంటుంది. "ఇట్స్ ఓకే. త్వరగా రా బేబీ, త్వరగా వచ్చేస్తాను బాయ్" అని జోయా బుగ్గకు ముద్దిచ్చి కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్తాడు అయాస్. శశికళ, "నువ్వింకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. వెళ్ళాక తిను" అని నజియా గారు బాక్స్ ఇస్తే, "థాంక్స్ మేడం" అని వెళ్లి కార్‌లో కూర్చుంటుంది శశికళ. ఆమె కూర్చున్న నెక్స్ట్ సెకండ్ కార్‌ను ముందుకు దూకించిన అయాస్ ఆహిల్‌ను చూస్తున్న కాల్కు, "ఏంట్రా" అని అంటాడు. "ఎక్కడున్నావురా?" "హాస్పిటల్‌కి వెళ్తున్నానిప్పుడు." "ఎందుకు?" అని అడక్కు. "చెప్పలేను. బాయ్" అని కాల్ కట్ చేస్తాడు అయాస్. "హాస్పిటల్‌కా? ఎందుకని?" ఆహిల్ ఆలోచనలో పడితే, "డ్రైవర్ ఉన్నాడు కదా! ఆయన వెళ్ళాల్సిన అవసరమేంటో" అని ఆయిషి, భాను, నజియా గారు బ్రేక్‌ఫాస్ట్ తినమని బ్రతిమాలినా ఆయన వచ్చాక తింటానని చెయ్యకుండా వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ఆయిషి. హాస్పిటల్‌ని చూసి శశికళ అయాస్‌ను చూస్తే, "కమ్ విత్ మీ" అని లోపలికి తీసుకొని వెళ్ళగానే శశికళ, "నాన్న" అని పరిగెత్తుకుంటూ వెళ్తే కళ్ళు తెరిచిన భుజంగం గారు, "అమ్మా శశి" అని శశికళ తల నిమురుతారు. కథ ఇంకా ఉంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.